శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ముత్యాల ముగ్గు సంగీతం అనేది రాలా అప్పటికి? ముత్యాల ముగ్గు సంగీతం రాలా, అది ముందే అయిపోయింది. ఓకే ఓకే. తమిళకి, తమిళ కోసం తెలుగుకు ముత్యాల ముగ్గు సంగీతం, అందులో సందేహం లేదు. తమిళకి ఎంజిఆర్ సంగీతం ఇప్పటికీ, ఎప్పటికైనా ఎంజిఆర్ సంగీత ట్యాగ్ తగిలించుకో, ఆయనకి తెలుసు, అది ఎంజిఆర్ గారికి కూడా తెలుసు. ఆయన ఏమండి ఇలా ఎంజిఆర్ సంగీతాన్ని అంటే తప్ప గుర్తుండదు వాళ్ళకి. ఇంకో సంగీతం ఉందట ఆవిడ అక్కడ, మన శివాజీ గణేష్తో వేసిన సంగీతం, అది తమిళ్. అదే నేను చూస్తే తప్ప నేను గుర్తుపట్టలేను. ఏమండి ఈ కన్ఫ్యూజన్లో ఎంజిఆర్ సంగీతాన్ని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో ఆ సినిమా చెల్లెలుగా చాలా బాగా చేసింది. తమిళ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి తమిళ్లో, తెలుగులో రావట్లే. సాత్విక పాత్రలే, అమ్మ అక్క లాంటి పాత్రలు తప్ప అక్కడ రావట్లే. ఇక్కడ కూడా చేసింది, కృష్ణ గారితో చేసింది, తర్వాత కృష్ణరాజు గారితో చేసింది సంగీత, రంగనాథ్ గారితో చేసింది, అందరితోటి సినిమాలు చేస్తుంది. సోమన్ బాబు గారితో చేసింది, అందరితో చేస్తుంది, సినిమాలు చేస్తుంది, ఇలా చేస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ తమిళ్లో కూడా చేస్తుండగా, బిజీగా చేస్తుండగా కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రూమర్ వచ్చేసింది ఈవిడ మీద. సంగీత ఎక్కువ డిమాండ్ చేస్తుందట డబ్బులు, తర్వాత చాలా ఎవరో కంట్రోల్లో ఉందట, అతను దాటి బయటికి రాదట, ఎవరో మేనేజర్ తన కంట్రోల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడట అనే రూమర్ వచ్చేసింది. ఈవిడికి తెలిసింది. అప్పటికి అన్నయ్యలు వెళ్ళిపోయారు, సెట్ అయ్యారు కదా అని చెప్పేసి. అన్నయ్యలు ఎవరు లేరు, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను, ఇక్కడికి వచ్చిన సంవత్సరానికి తల్లి కూడా చనిపోయింది. మెడ్రాస్ వచ్చిన కొంతకాలానికి ఒక సంవత్సరం ఉండి తల్లి కూడా చనిపోయింది. ఆ తర్వాత సర్వెంట్స్ని వాళ్ళని పెట్టి అన్నయ్య వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు లోన్లీగా ఉంది సంగీత. ఈ తల్లి మరణం గురించి నేను చెప్పడం మర్చిపోయాను సార్. ఏమండి సంవత్సరం అయిన తర్వాత చనిపోయింది. మెడ్రాస్ వచ్చిన సంవత్సరం అయిన తర్వాత ప్రయత్నాలు చేస్తుండగా చనిపోయింది. ఇప్పుడు ఒంటరి ఆవిడ, మేకప్ వీళ్ళు ఈ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ తోటి లీడ్ చేస్తుంది లైఫ్. ఇలా ఉంటుండగా ఇప్పుడు ఆ రూమర్ వచ్చేసింది. రూమర్ వచ్చేటప్పటికి ఏమిటయ్యా అంటే, ఆ మేనేజరు ఎక్కువ డిమాండ్ చేసేసి సినిమాలు ఒప్పుకోవట్లేదండి. సినిమాలు తెలుగులో తగ్గిపోవడానికి కారణం ఏమిటని ఎంక్వైరీ చేస్తే రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నాడంట అతను. అంచేత ఆ అమ్మాయిని కాదని వేరే వాళ్ళని బుక్ చేసుకుంటున్నారంట వాళ్ళు. అంటే ఎక్కువ అయితే తను ఎక్కువ షేర్ తీసుకోవచ్చు అని మేనేజర్గా. అలాగా అన్పాపులర్ చేసాడు మొత్తం ఈ అమ్మాయిని. తర్వాత ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వటం, కాస్ట్యూమ్స్లో కానీ ఇది కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాడు ఆ అమ్మాయికి. అప్పుడు అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆ అన్నయ్యలను పిలిపించి అతన్ని పంపించేసింది. ఇది జరిగింది. ఈ పంపించేసిన తర్వాత ఇక సినిమాలు అలాగలా చేస్తూ వస్తుంది. తమిళ్లో చేస్తుంది, ఇక్కడ చేస్తుంది. తమిళ్లోనే ఎంజిఆర్ సంగీతగా పేరు, ఇక్కడ ముత్యాల ముగ్గు సంగీతగా పేరు. సినిమాలు బాగానే చేస్తుంది ఆవిడ. ఇలా చేస్తున్న టైంలో ఇక ఎవరు లేరు, పెళ్లి గురించి ఎత్తేవాళ్ళు లేరు. అక్కడికి పెళ్ళిళ్ళై అక్కడ సంసారాలు అక్కలు చేస్తున్నారు. అన్నయ్యలు తలొక చోట ఉన్నారు, విజయవాడలో ఒకడున్నారు, హైదరాబాద్లో ఒకడున్నారు. అప్పట్లో మెడ్రాస్లో ఉంది కదా ఆవిడ, తలొక చోట సెటిల్ అయిపోయారు, ఎవరూ లేరు. ఈవిడి గురించి పట్టించుకునే వాళ్ళు అంటే ఈవిడ సినిమా ఆర్టిస్ట్గా సుఖంగానే ఉంది కదా అని వాళ్ళు అనుకుంటారు. సెలబ్రిటీకి ఉండే నష్టాల గురించి చెప్తున్నా. సెలబ్రిటీ చేస్తున్నారు ఆడపిల్లలకి. ఏమండి పెళ్లి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అమ్మ నీకు ఇలాగా వయసు వచ్చిందని, ఇప్పుడు పెద్దవాళ్లే కదా చూడాల్సింది. ఇప్పుడు పిల్లలైతేనేమో లవ్ చేసుకుని వెళ్ళిపోతారు, అప్పుడైతే పెద్దవాళ్ళు చూస్తే తప్ప పెళ్ళిళ్ళ గురించి ఎత్తేవాళ్ళు కాదు. ఈవిడికేమో ఈ సినిమాల్లో పడేసి పెళ్లి గురించి ఆలోచన ఏమో ఈవిడికి రాలేదు. అలాగా దాదాపుగా 32-33 ఏళ్ళు వచ్చేసింది ఆవిడికి. వచ్చేసింది, ఎవరో దీనికి ఇవ్వలేదు. ఇప్పుడు వయసు దాటిపోయిన తర్వాత ఏముంటుందంటే 17 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో 17-18 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారండి? ఒకళ్ళైనా ఎవరైనా సరే ఒక సినిమా ఆర్టిస్ట్ని. ఇండస్ట్రీలో ఎవరైనా హీరోలు కావచ్చు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా కదా అలాగా ఒక చిన్న నిర్మాత దర్శకుడు వచ్చాడు, సౌందరరాజన్ అని. సౌందరరాజన్ అని కనెక్ట్ అయ్యాడు ఆవిడతో. మరి తమిళ్లో ఏదో సినిమా తీసుంటాడు
ఆయన దాంట్లో కూడా ఉమ్. తీసుంటాడు. అక్కడ కనెక్ట్ అయింది సౌందర రాజన్ అతనితో 1990లో 91లోనో పెళ్లి చేసుకున్నారు. ఆహా. ఆ. పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈవిడ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, సిస్టర్స్ క్యారెక్టర్స్కి, తల్లి క్యారెక్టర్స్కి, యంగ్ హీరోలకి ఇలాగా మారిపోయింది ఈవిడ. Okay. హీరోయిన్ నుంచి స్టేజ్కి వచ్చేసింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చేసింది. దాదాపు 33 ఏళ్ళు వచ్చేటప్పటికి అలా మారిపోతారు వాళ్ళు, న్యాచురల్గా అది కరెక్ట్. అలా వచ్చేసిన తర్వాత ఈవిడికి ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఉన్నారు. ఈవిడేమో వరంగల్, అన్నలేమో ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు బెజవాడ, అలా తలా చోట ఉన్నారు. ఈవిడికి వరంగల్లో సొంత ఇల్లు కూడా ఉంది. ఈవిడికి హనుమకొండలో సొంత ఇల్లు కూడా ఉంది. పక్క పక్కనేనట్టు కదా. అవునండి, వరంగల్లో ఇది ఒకటేనట్టు. ఏమండి, సొంత ఇల్లు కూడా ఉంది. అంచేత ఆవిడకి ఏమనిపించిందంటే, ఇక మెడ్రాస్లో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత తమిళ సినిమాలు కూడా తగ్గిన తర్వాత, తమిళ సినిమాల్లో కూడా ఇవి తగ్గింది. కొత్త వాళ్ళు వస్తుంటే, ఇప్పుడు దాదాపుగా 17-18 ఏళ్ళు ఉన్న తర్వాత ఇంకా అమ్మాయిలకి ఇది అవకాశాలు తక్కువ ఉంటాయి. అంచేత ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఓకే. 2010లోనే ఎప్పుడో దాదాపుగా. అంటే ఇక్కడికి వచ్చి చేస్తూ ఉండేది తెలుగు సినిమాలు కూడా ఆవిడ. కాకపోతే ఇక్కడ ఆవిడని బుక్ చేయడానికి ఏమైందంటే, ఇక్కడ రూమ్ ఇవ్వాలి, బడ్జెట్ విరిగిపోతుంది. సో అది పెద్ద బడ్జెట్గా ఫీల్ అవుతున్నారు. ఆవిడకి ఇచ్చే రెమ్యునరేషనే కాకుండా ఆవిడకి హోటల్ రూమ్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళ స్టాఫ్కి రూమ్లు ఇవ్వాలి, ఇవన్నీ బడ్జెట్గా ఫీల్ అయ్యారు నిర్మాతలు ఇక్కడ తెలుగు సినిమాలు చేయాలంటే. ఓకే. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఒక డెసిషన్ తీసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత, సినిమాలు తగ్గిన తర్వాత, అప్పటికే సినిమాలు లేవు, దాదాపుగా అక్కడక్కడ పిలుస్తున్నారు, తప్పని పరిస్థితుల్లో పిలుస్తున్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వెళ్ళి తీసుకుని ఉన్నారు వాళ్ళు. అలా ఉంటున్న పరిస్థితిలో ఆవిడకి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇక ఈ పెళ్లి గురించి చెప్పాను కదా నేను. ఇప్పుడు ఇలా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమవుతుందో తెలుసా, అతను మెడ్రాస్లో ఉంటాడు, ఈవిడ హైదరాబాద్లో ఉంటాడు. ఒకవేళ భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలనుకుంటే ఈవిడ షిఫ్ట్ అవుతుందా, హైదరాబాద్ షిఫ్ట్ అవుతుందా? సినిమాలు వదులుకుని భర్తతో ఉండాలి లెక్క ప్రకారం, అంతే కదా. అంటే ఈ ప్రొఫెషన్ ఎందుకు వదులుకోవాలేమో, ఆ ప్రొఫెషనల్ వదులుకోదు. అప్పుడు ఆ భర్త ఇటు రాడు, అతని ప్రొఫెషన్ అక్కడ ఉంది తమిళ్లో. ఓ, అలా వచ్చిందా? ఓకే. అతను ఆవిడని అడిగితే సినిమాలు తీస్తానే ఉన్నాడు అప్పుడు. ఎవరు ఆయన ఎక్కడండి, అప్పుడు ఎప్పుడో తీసుంటాడు ఆయన. లేదు, యాక్టివ్ ఉందని చెప్తారు వాళ్ళు. యాక్టివ్గా ఉందని చెప్తారు. ఎక్కడ తీస్తారు ఇప్పుడు సినిమాలు తీసే పరిస్థితి ఎక్కడ ఉంది సార్? తెలుగులాగా తమిళ కూడా తయారైపోయింది కదా. 100 ఇదివరకంటే 5 లక్షలు 10 లక్షలు సినిమా తీసే కాలంలో ప్రొడ్యూసర్ అతను. 90s అంటే చూసుకోండి మీరు. అప్పుడు బడ్జెట్ ఎంత? ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటే మిగతాది డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే వీళ్ళు ఇస్తే, ఫైనాన్షియల్స్ ఇస్తే సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు తీయగలరా సినిమాలు? ఇన్యాక్టివ్. ఈవిడ ఇక్కడికి వచ్చేసింది. ఒకవేళ నిజమైన అది ఒక లాంగ్ స్టాండింగ్ సంసారం గడిచేది అయి ఉండుంటే ఈవిడెందుకు వస్తుంది? సినిమాలైనా వదులుకుంటుంది, భర్త ఇదై ఉంటే. ఈవిడెందుకు ఇక్కడికి వచ్చేస్తుంది? సో ఎవరిదారి వాళ్ళది. ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారని చెప్తారు ఆవిడ, అంతే. అది ఓకే, అది ఇక మనం కామెంట్ చేయడానికి ఏమీ లేదు. ఎంచేతంటే ఆయన అక్కడే ఉంటారు, ఈవిడ ఇక్కడే ఉంటారు. వీళ్ళకి పిల్లలు లేరు, నో చిల్డ్రన్. పోనీ ఆ బాధ్యతలు లేవు. అన్నలు ఒక అన్న ఇక్కడను, ఒక అన్న బెజవాడలోను, ఒక అన్నగారు దంపతులు ఇక్కడ ఈవిడతో ఉన్నారు అనుకుంటాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇల్లు తీసుకుని ఇట్లా సెటిల్ అయిపోయారు ఆవిడ. సెటిల్ అయిపోయిన తర్వాత ఈవిడికి ఏమనిపించిందంటే, టీఆర్ఎస్ పార్టీకి చేరాలనిపించింది ఆవిడకి. రాజకీయంగా నేను కూడా ఏదన్నా ఈ నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి ఒక డ్యాన్స్ స్కూల్ ఏదన్నా పెట్టి వాళ్ళకి డ్యాన్స్ నేర్పొచ్చు అనే అభిప్రాయం కలిగింది ఈవిడికి. ఎవరికి? కేసీఆర్ గారిని కలిశారు ఆవిడ. కలిస్తే ఆవిడ ఏమో ముత్యాలముఖ సంగీతకారమ్మ అంటూ పలకరించారంట ఆవిడని. ముత్యాలముఖ సంగీతకారు అంటూ పాపులర్. ఇలాగ నేను ఇక్కడ వద్దాం అనుకుంటున్నామంటే అలాగే చూద్దామమ్మా అని చెప్పారట ఆయన. ఆవిడకి అభిప్రాయం వెలిపించింది అంటే. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్గా చేరల, పొలిటికల్గా ఇంకా చేరల. కానీ ఆవిడ ఇక్కడే ఉంటూ ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీలో చేరతాను మాత్రం, అది టీఆర్ఎస్ పార్టీలో చేరతాను మాత్రం ఆవిడ చెప్పింది. ఆవిడ అనుకున్న తర్వాత ఇప్పుడు ఆవిడ టీఆర్ఎస్ పార్టీ పదవిలో లేదు ఇప్పుడు. అంచేత ఆవిడ వెయిట్ చేస్తారో చేయాలి. ఆవిడ ఇక్కడే ఉన్న హైదరాబాద్లోనే
నివాసం ఉంటున్నారు, సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమాలన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ. ఓటీపీ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, ప్లాట్ఫామ్స్ సినిమాలు జరుగుతున్నాయి. ఆ సినిమాల్లో ఈవిడికి వేషాలు వస్తున్నాయి. అంచేత ఇప్పుడు హైదరాబాద్ వచ్చినందుకు ఆవిడకేం వేస్ట్ కాల. ఆ ఆర్టిస్టులు మనకి మదర్ క్యారెక్టర్స్ కానీ సిస్టర్ క్యారెక్టర్స్ కానీ కావాలి, యంగ్ హీరోలు. ఇప్పుడు అందరూ యూత్తే కదా చేసేది. అంచేత వాళ్ళకి మదర్ కానీ సిస్టర్ కానీ క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు. ఆవిడ ఇక్కడే సెటిల్ అయ్యారు ఆవిడ ప్రస్తుతానికి. ఫ్యూచర్ ఏంటో ఆవిడ చూసుకోవాలి. సార్ ఇక సౌందరరాజన్ గారు ఆయన అక్కడే ఉన్నారు, అప్పుడప్పుడు వస్తారని చెప్తున్నారు. మరి అది అంతవరకు ఆవిడ జీవితం ఇది, సంగీత గారి జీవిత కథ. కానీ ఇక్కడ సంగీత గారి దాంట్లో చూసుకుంటే హైదరాబాద్ ముందే షిఫ్ట్ అయ్యి ఉన్నట్టయితే ఎక్కువ క్యారెక్టర్లు వచ్చుండే ఆవిడకి, లేకపోతే అంటే ఆవిడ తక్కువ సినిమాలు చేయలేదు, అన్ని కలిపి 500 సినిమాలు చేసింది ఆవిడ, తక్కువ చేయలే. మొత్తం సౌత్ మొత్తం సౌత్ మొత్తం 500 సినిమాలు చేశారు ఆవిడ. హీరోయిన్ గా కొంతకాలం చేసినా కూడా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి పేరు ఉందండి ఆవిడకి. పైగా తెలుగులో సాత్విక పాత్రలు అంటే భర్త అజమాయిషి చేసే పాత్రలన్నా ఇవన్నీ ఆవిడనే వరించేవి, ఆవిడ సంగీత గారిని. అంచేత ఆవిడేం తక్కువ ఆర్టిస్ట్ ఏం కాదు. అంచేత బ్రహ్మాండమైన ఆర్టిస్టు, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. డ్యాన్స్ కాకపోతే ఆవిడకి వచ్చిన ఆర్ట్కి తగిన క్యారెక్టర్లు ఆవిడకి పడలా. ఆవిడకి డ్యాన్స్ బాగా వచ్చు. ఏమండి ఆవిడ ఇప్పుడు మోడర్న్గా వేసినా కూడా చేయగలరు ఆవిడ. కానీ ఆవిడకి ఏం అవకాశాలు రాలే. ఇంచేతంటే ముత్యాల ముగ్గు స్టాంప్ పడిపోయింది సీతగా. అంచేత ఆవిడ బాగానే ఉన్నారు ఆవిడ. పైగా వాచుకొని పక్కా తెలుగు మాట్లాడతారు ఆవిడ. తెలుగు ఆర్టిస్టులు ఎవరున్నా ఇప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు స్వచ్ఛంగా మాట్లాడడంలో ఆవిడ చాలా సంగీత గారి లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో ఏంటంటే పిల్లలు లేకపోవడం దురదృష్టమే వాళ్ళకి కదా. పిల్లలు లేకపోవడం అంటేనండి తల్లిదండ్రులు ఉంటేనండి ఇదే లోపం అండి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఇలాంటి వాళ్ళ జీవితాలు మనం తెలుసుకున్నప్పుడు తెలుస్తుందండి. ఆడపిల్లలకి ఒకవేళ తల్లిదండ్రులు ఉండి వేరే సంపాదన మీద, వాళ్ళ సంపాదన మీద ఆధారపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి భానుప్రియ గారిని చూసాం కదా. అంచేత వాళ్ళ సంపాదన ఆధారపడినప్పుడు పెళ్లి గురించి అసలు తలపెట్టరు. పెళ్లి చేస్తే ఎక్కడ వెళ్ళిపోతుందో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఇదే ఉన్నారు. ఒకవేళ అలా చేసినా కూడా, అలాగా వాళ్ళు దీనికోసం ఆదరించి కూడా కనీసం ఒక మంచి చోట్ల ఇచ్చి చేద్దామని ఆలోచించే వాళ్ళు ఒక మాట అయినా అంటారు. వాళ్ళు తల్లిదండ్రులు ఉంటే ఆ బాధ్యత ఇదిగా ఉంటుంది. మదర్ కూడా చనిపోయారు. ఆ చనిపోవడం వచ్చింది. అన్నయ్యలు ఎంతవరకు ఉంటారంటే అండి, వాళ్ళ సంసారాలు వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు జాబ్ ఓరియంటెడ్. అంచేత ఈ సిస్టర్ మీద ఆధారపడలే వాళ్ళు. సిస్టర్ సంపాదిస్తుంది కదా, అదొక గొప్ప విషయం. బ్రదర్స్ అందరూ దాదాపుగా ఇప్పుడు జయప్రద తమ్ముడు రాజబాబు ఉన్నాడు, ఆయన ఎంతసేపు సిస్టర్తో ఉన్నాడు, వేరే ఇండివిజువల్గా ఏం చేయలే. అలాగే వీళ్ళు సిస్టర్ దగ్గర ఉండలే. ఆవిడకి సర్వెంట్స్ని, సెక్యూరిటీని అరేంజ్ చేసేసి ఎవరి జాబ్లు వాళ్ళ సంసారానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదొక చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు సిస్టర్ మీద ఆధారపడకుండా ఉండటం అనేది అది ఒక ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగిన పరిణామం. అది అంచేత సంగీత గారి జీవితం ప్రస్తుతానికి హ్యాపీగా ఉంది. ఆవిడేమి అసంతృప్తిగా లేదు. ఇంచేతంటే మంచి కుటుంబంలో పుట్టింది ఆవిడ. ఏమండి హనుమకొండలో విద్యావంతుల కుటుంబంలో పుట్టింది ఆవిడ కూడా చదువుకున్నారు, నాట్యం నేర్చుకున్నారు. కాకపోతే సినిమా మీద దీంతో మెడ్రాస్ వచ్చారు. కాకపోతే ఒక అన్నయ్య ఆయన ఏం చేశారంటే ఎవరి చేతిలోనో మేనేజర్గా అప్పచెప్పటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. లేకపోతే తెలుగులోంచి కదిలేదు కదా ఆవిడ. తెలుగులో సూపర్ హీరోయిన్గా ఉండేది. అప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండేదో ఆవిడ అన్నయ్య బాధ్యత తీసుకుని ఉంటే. ఈయన మేనేజర్కి వదిలేకుండా అన్నయ్యే ఉండి తనే బాధ్యత తీసుకుని ఉంటే ఏమో ఎలా ఉండేదో. ఆవిడకి సొంతంగా ఆలోచన వచ్చేదేమో, అక్కడ ఎవరన్నా ఇచ్చేసుకుందామని, పెళ్లి చేసుకుందామని, మన తెలుగు వాళ్ళని చేసుకుందామని. అంచేత ఎంతైనంటే ఇప్పుడు మనం తమిళ డైరెక్టర్స్ వచ్చి తెలుగు సినిమాల్లో తీస్తారని చూసారా, అది వాళ్ళకి హాబీ. తెలుగు అనేది హాబీ. అదే మనం వెళ్ళి తీసినా కూడా హాబీయే మనకి. మన తెలుగు వాళ్ళు వెళ్ళి తమిళ సినిమాలు తీసినా కూడా మనకి హాబీ. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళు కూడా అంతేనండి. అంటే పెర్మనెంట్గా ఉండేవాళ్ళు ఎంతవరకు ఉంటారనేది నాకు డౌట్. చాలామంది సఫర్ అవుతున్నారేమో డౌట్. సో ఏదేమైనా సంగీత గారు ఇప్పుడు హైదరాబాద్లో మన తెలుగునాడులో తెలుగు వాళ్ళకి అందుబాటులో ఉన్నారు.
ఆవిడ సినిమాలు చేస్తున్నారు కూడా ఇప్పుడు. చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మొన్న కూడా ఆవిడ 4-5 సినిమాలు చేస్తున్నారని చెప్పారు ఆవిడ.